प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे हिंदी पंडित पाशा गुरुजी के रेड्डी हाई स्कूल तिलकपल्ली, 7वीं कक्षा 7th क्लास। प्यारे छात्र सब हिंदी पुस्तकों को सामने रखिए और पन्ना नंबर 20 ओपन कीजिए। 7th क्लास, ओपन योर हिंदी टेक्स्ट बुक्स, पेज नंबर 20। ओके, पृष्ठ संख्या 20, पेज नंबर 20। ओपन యువర్ టెక్స్ట్ బుక్స్। और हाथों में पेंसिल चाहिए మరియు చేతులలో पेंसिल పెట్టండి। तो देखिएगा प्यारे छात्र और छात्रा, प्रथम इकाई कंप्लीट हुआ है। आज मैं द्वितीय इकाई को प्रारंभ कर रहा हूँ। మొదటి యూనిట్ కంప్లీట్ అయ్యింది। ఈరోజు నేను రెండవ యూనిట్ని ప్రారంభము చేయుచున్నాను। ఓకే, ప్రతి యూనిట్లో 3 లెసన్స్ ఉంటాయి। మనకు 3 లెసన్స్ అయిపోయాయి। ఈరోజు నేను సెకండ్ యూనిట్ ప్రారంభము చేయుచున్నాను। 4th లెసన్, పేజీ నెంబర్ 20 టెక్స్ట్ బుక్। ఓకే, చూడండి అందరూ। इकाई 2 में पाठ 4, पाठ का नाम यह है कि अपना प्यारा भारत देश। अपना प्यारा भारत देश। अपना प्यारा भारत देश का मानी मातृभाषा तेलुगु में कहेंगे कि ना प्रियమైన భారతదేశము। నా ప్రియమైన భారతదేశము। अपना का मानी నా యొక్క, अपना का मानी నా లేదా నా యొక్క। प्यारा, प्यारा का मानी मातृभाषा तेलुगु में कहेंगे कि ప్రియమైన లేదా ఇష్టమైన। భారత్, భారతదేశము। దేశ్ మీన్స్ దేశము, భారత్ దేశ్ భారతదేశము। నా యొక్క ప్రియమైన భారతదేశము లేదా నా ప్రియమైన భారతదేశము। తెలుగులో అక్కడ పాఠం పేరు పైన రాసుకోండి, నా ప్రియమైన భారతదేశం। తెలుగులో ఏంటి మీనింగ్? నా ప్రియమైన భారతదేశం। अपना प्यारा भारत देश। अपना प्यारा भारत देश नामक यह पाठ एक कविता संबंधी है, यानी यह कविता पाठ है। ఈ పాఠము పద్యముతో కూడుకున్న పాఠము। ఓకే, अपना प्यारा भारत देश यह कविता पाठ है। కవిత మీన్స్ పద్యములు। ఓకే, పద్యములతో కూడుకున్న పాఠము। 4th लेसन। पाठ का नाम क्या है? बताओ प्यारे छात्र और छात्रा। गुड, अपना प्यारा भारत देश। तुम्हारे पाठ्य पुस्तक में एक चित्र दिखाई दे रहा है, उस चित्र को देखिए। पन्ना नंबर 20 में మీ పాఠ్య పుస్తకంలో ఒక బొమ్మ కనిపించుచున్నది। ఆ బొమ్మని చూడండి। చూస్తున్నారా? वहाँ क्या क्या दिखाई दे रहा है? सोचो बोलो, ఆలోచించి చెప్పండి। चित्र में क्या दिखाई दे रहा है? यस, चित्र में हमारे देश के बच्चे झंडे के साथ नारे लगाते हुए चल रहे हैं और भारत माता बच्चों को आशीर्वाद दे रही है। మీకు బొమ్మలో భరతమాత కనిపించుచున్నది। పిల్లలంతా కూడా చేతిలో జెండాలు పట్టుకొని
నినాదాలు చేయుచున్నారు, నినాదాలు చేస్తూ నడుస్తూ ఉన్నారు. అప్పుడు భరతమాత పిల్లలకు ఆశీర్వాదములు ఇచ్చుచున్నది. చిత్రమే హమారే దేశ్కే బొమ్మలో మన దేశానికి సంబంధించిన పిల్లలు झंडों के साथ नारे लगाते हुए चल रहे हैं. జెండాలను చేతుల్లో పట్టుకొని భరతమాతకి జేజేలు జై అంటూ నినాదాలు చేయుచున్నారు. అప్పుడు భారత్ మాత బచ్చోं को ఆశీర్వాద్ దే రహీ హై. భరతమాత పిల్లలకు ఆశీర్వాదములు ఇచ్చుచున్నది. నిజంగా సహీ सारे दुनिया में हिंदुस्तान यानी भारत महान देश है. ప్రపంచంలోనే భారతదేశం చాలా గొప్పది. हमें इस हिंदुस्तान में जन्म हुए हैं, यह बहुत गर्व की बात है. हमें गर्व करना है. ఈ దేశంలో జన్మించినందుకు మనము గర్వించాలి. यहाँ सभी धर्मों के लोग रहते हैं. మన దేశంలో అన్ని మతాల వాళ్ళు నివాసం ఉంటారు. फिर भी हम सब एक हैं. మనమంతా ఒక్కటే. हम सब एकता के साथ रहेंगे. ఐకమత్యముతో ఉంటాం మనమంతా. కులమత భేదములు లేనటువంటిది మన భారతదేశము. అందరము స్నేహభావముతో ఉంటాం, కలిసికట్టుగా మెలుగుతాం. ఓకే. సబ్ బచ్చే క్యా నారే లగా రహే హోంగే. పిల్లలంతా ఏ ఏ నినాదాలు చేస్తూ ఉండవచ్చును. సోంచో और बोलो. వెరీ గుడ్. సబ్ బచ్చే భారత్ మాతా की జై के నారే లగా రహే హోంగే. పిల్లలంతా కూడా భరతమాతకి జై అంటూ నినాదాలు చేస్తూ ఉండవచ్చును. మీరు ఒకసారి భారత్ మాతాకి జై అనండి. ఎస్. नारे लगाते बच्चों के मन में कौन से भाव होंगे. నారే కా మాని నినాదాలు. నినాదాలు చేస్తున్నటువంటి పిల్లల యొక్క మనసుల్లో ఏ ఏ భావములు ఉండవచ్చును. ఆలోచించి చెప్పండి చూద్దాం. नारे लगाते बच्चों के मन में देशभक्ति, त्याग, समर्पण, अहिंसा आदि के भाव होंगे. నినాదాలు చేయుచున్న పిల్లల యొక్క మనసులలో దేశభక్తి, త్యాగము, సమర్పణ, అహింస మొదలగునైనటువంటి భావములు ఉండవచ్చును. పిల్లలందరికీ కూడా దేశం అంటే ఎంతో ఇష్టం. అందరికీ కూడా దేశమన్న ఎంతో భక్తి. అవునా? अच्छा ठीक है. పన్నా నెంబర్ 21 పేజీ నెంబర్ 21లో చూడండి. वहाँ 3 कविता है. 3 పద్యములు ఉన్నాయి. मैं उस कविताओं को रागायुक्त से पढ़ रहा हूँ. सब हर अक्षर, हर शब्द, हर वाक्य पर ध्यान आकर्षित और समझ लेने के लिए प्रयत्न कीजिए. पेंसिल रन कंपल्सरी. చూడండి. जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश. हिंदू मुस्लिम सिख ईसाई की आँखों का तारा देश. ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश. सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश. इसके कन कन में संदेश
ऐसा पावन है यह देश, है धरती का स्वर्ग यही, अपना प्यारा भारत देश. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. जग में सबसे न्यारा देश, अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आँखों का तारा देश, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश, इसके कन कन में संदेश, ऐसा पावन है यह देश, है धरती का स्वर्ग यही, अपना प्यारा भारत देश. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పద్యం చూడండి. जग में सबसे न्यारा देश, अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आँखों का तारा देश. ఎస్, జగ్ కమాని ప్రపంచము, వరల్డ్ WORLD, వరల్డ్ మీన్స్ ప్రపంచము, జగ్గు కామాని ప్రపంచము మీనింగ్స్ రాయండి అక్కడ. మే మీన్స్ లో, సబ్సే అన్నింటికంటే, న్యారా కామాని విచిత్రమైన లేదా విశిష్టమైన, లేదా విశిష్టమైన. నా యొక్క ప్రియమైన భారతదేశము, ప్రపంచంలో అన్నింటికంటే విశిష్టమైనది. अपना प्यारा भारत देश, अपना నా యొక్క, ప్యారా ప్రియమైన ఇష్టమైన, భారతదేశ్ భారత దేశము. जग में सबसे प्यारा देश, अपना प्यारा भारत देश, ప్రపంచంలో అన్నింటికంటే విచిత్రమైనది నా యొక్క ప్రియమైన భారతదేశము. ఎస్, మనందరికీ కూడా మన దేశం అంటే చాలా ఇష్టం, అవునా కాదా? ప్రపంచంలోనే మన ప్రియమైన భారతదేశము అన్నింటికంటే గొప్ప విశిష్టమైనది. ప్రపంచంలోనే, జగ్మే ప్రపంచంలో, అన్నింటికంటే ప్రియమైన విశిష్టమైనటువంటి దేశం ఎవరిది అంటే అది కేవలము మన భారతదేశమే. ఎందరో త్యాగధనుల పుణ్యమా, ఎందరో బలిదానాలు ఇచ్చిన తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినది. ఎంతోమంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఎస్, మన భారతదేశం అంటే మనందరికీ ఎంతో భక్తి, గౌరవం మొదలగునవి. హిందూ ముస్లిం సిక్ ఈసాయి, హిందూ అంటే హిందువులు, హిందూ కామాని హిందువులు, ముస్లిం కామాని ముస్లింలు, మహమ్మదీయులు, సిక్ అంటే సిక్కులు, ఈసాయి
క్రైస్తవులు క్రిస్టియన్స్, ఈసాయి క్రైస్తవులు, హిందూ ముస్లిం సిక్కు ఈసాయి కి యొక్క కీ కామాని యొక్క ఆంఖో మీన్స్ కళ్ళు కండ్లు, తారా తారా కామాని నక్షత్రము, దేశ్ దేశము అంటే హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అన్ని మతాల వారికి ప్రియమైన దేశము. ఓకే, హిందూ ముస్లిం సిక్ ఈసాయికి ఆంఖోं का తారా దేశ్, కన్నుల యొక్క నక్షత్రం ఈ దేశం. భారతదేశంలో హిందువులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. అన్ని మతాల వారికి ప్రియమైన దేశం మన భారతదేశం. ఎన్నో మతాల వాళ్ళు, ఎన్నో కులాల వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మనమంతా ఒక్కటే, తారతమ్య భేదము లేనటువంటి కేవలము మన భారతదేశము. ఎన్నో భాషలున్నాయి, ఎన్నో మతాల వారు ఉన్నారు. అయినప్పటికీ మన భారతదేశ సంస్కృతి మాత్రం ఒక్కటే. మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నుండి పెద్ద పెద్ద వాళ్ళు మన భారతదేశానికి విచ్చేసి ఈ దేశంలో ఉంటున్న సంస్కృతిని నేర్చుకొని వారి వారి దేశాలలో ఆ సంస్కృతిని నేర్పించి మొదలు పెడుతున్నారు. అందుకే నా దేశం అంటే నాకు చాలా ఇష్టం. మన దేశం అంటే మనకెంతో ఇష్టం. దేశం కోసం ఏమైనా చేయడానికి మనమంతా సిద్ధమవ్వాలి. देश के लिए हमें कुछ ना कुछ करने के लिए तैयार हो जाना है प्यारे छात्र छात्रा. అర్థమైందా అండి మొదటి పద్యము? ఒకసారి తెలుగులో చూడండి, వినండి. నా ప్రియమైన భారతదేశం ప్రపంచంలో అన్నింటికంటే విశిష్టమైనది. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అన్ని మతాల వారికి ప్రియమైన దేశము. జగ్ మే సబ్సే న్యారా దేశ్ అప్నా ప్యారా భారత దేశ్, హిందూ ముస్లిం సిక్ ఈసాయి కి ఆంఖోं का తారా దేశ్. ఓకే, ఇప్పుడు సెకండ్ పద్యం చూడండి. ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश. ओके, ऊंचे शिखरों वाला देश. ऊंचे का मानी ఉన్నతమైన, ఉన్నత. शिखरों का मानी शिखराలు, माउंट शिखरमु. शिखरों वाला देश, वाला అంటే గల, దేశ్ అంటే దేశము. ఉన్నత శిఖరములు కలిగిన దేశము నాది. ఊంచే శిఖరోं वाला देश, ఉన్నత శిఖరాలు గల ప్రియమైన దేశము నాది. చంచలు నదియో వాలా దేశ్. చంచల్ కా మాని చంచలమైన, నదియో నదులు, వాలా దేశ్ కలిగిన దేశము. ఓకే, చంచల్ అంటే చంచలమైన అంటే అస్థిరమైన, జలజలమని. జల జల పారే నదులతో కలిగిన దేశము నాది. చంచలు నదియో వాలా దేశ్. జల జల పారే నదులు గలిగిన ప్రియమైన దేశము నాది.
सोने चांदी हीरे जैसे. సోనే బంగారు, సోనే కా మాని బంగారము. చాందీ వెండి సిల్వర్. హీరే, హీరే కా మాని వజ్రములు. ఓకే, హీరే కా మాని వజ్రము, హీరా డైమండ్. బంగారము వెండి వజ్రములు కలిగిన. ఫసలోం, ఫసలోం కా మాని పంటలు, క్రాప్స్. ఫసలోం కా మాని పంటలు, పంటలు కలిగిన. వాలా ప్యారా దేశ్, ప్రియమైన దేశము. బంగారు పంటలు గల ప్రియమైన దేశము నాది. అనగా బంగారము వెండి వజ్రములు లాంటి పంటలు గల ప్రియమైన దేశము నాది. అంటే మన భారతదేశంలో బంగారు పంటలు పండుతాయి. బంగారము లాంటి, వెండి లాంటి, వజ్రము లాంటి పంటలు పండడము జరుగుతుంది. అలాంటి పంటల్ని పండిస్తారు మన దేశపు రైతులు. అలాంటి పంటల్ని ఇస్తుంది మన భారతదేశము. ఓకే, ఒకసారి తెలుగులో వినండి. ఉన్నత శిఖరాలు, జలజల పారే నదులు, బంగారు పంటలు గల ప్రియమైన దేశము నాది. ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश. नेक्स्ट पद्य. इसके कन कन में संदेश, ऐसा पावन है यह देश, है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश. इसके कन कन में संदेश, ऐसा पावन है यह देश. इसके దీనిలో, ఇందులో. కన్ కన్ కా మాని అణువణువు. కన్ కన్ మీన్స్ అణువు. మే లో. సందేశ్ సందేశము, ఏ మెసేజ్, సందేశము. ఐసా ఇలాంటి. పావన్ పరిశుద్ధమైన, పవిత్రమైన, ప్యూర్. హై యహ దేశ్ అలాంటిది మన దేశం. అంటే అణువు అణువు సందేశాత్మకమైనది మన దేశము, మరియు పవిత్రమైనది మన భారతదేశము. అణువణువు సందేశాత్మకమైన, పవిత్రమైన దేశము మన ప్రియమైన భారతదేశము. है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश. धरती का मानी भूमि, ధరతి అంటే భూమి, స్వర్గ కామాని స్వర్గము, యహి కామాని ఇక్కడే, ఇది, అపునా అంటే నా యొక్క, ప్యారా అంటే ఇష్టమైన, ప్రియమైన, భారతదేశము, భూలోక స్వర్గం అయిన నా దేశం నాకెంతో ఇష్టము. హై ధరతీ కా స్వర్గ యహీ, భూమిలోనే, భూమి దగ్గరే స్వర్గము ఉన్నది. అపునా ప్యారా భారతదేశం, మన యొక్క భారతదేశము అంటే మనకెంతో ఇష్టమైనది. భూలోక స్వర్గమైన నా దేశం అంటే నాకెంతో ఇష్టము. है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश.
భూలోక స్వర్గముతో కూడుకున్నటువంటి నా దేశమంటే నాకెంతో ఇష్టము. అర్థమైందా అండి? ఏక్ బార్ దేఖియే. అణువు అణువు సందేశాత్మకమైన పవిత్రమైన దేశము నాది. భూలోక స్వర్గమైన నా దేశమంటే నాకెంతో ఇష్టము. इसके कन कन में संदेश ऐसा पावन है यह देश है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश. అర్థమైందా అండి లెసన్? గుడ్. ఒకసారి చదువుతాను చూడండి, నాతో పాటు మీరు కూడా చదివే ప్రయత్నం చేయండి. जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आँखों का तारा देश, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश. इसके कन कन में संदेश ऐसा पावन है यह देश है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश. ఒకసారి నేను చెప్తాను, మీరు అందరూ కూడా చదవండి. जग में सबसे प्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आँखों का तारा देश, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश, इसके कन कन में संदेश ऐसा पावन है यह देश है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश. प्यारे छात्र और छात्राओं से छोटी सी सूचना, इस कविता को रागायुक्त से पढ़िए और कंठस्थ कीजिए. ओके, 2-3 बार रागायुक्त से पढ़िए और उसके बाद इस कविता को रागायुक्त से कंठस्थ कीजिए कंपलसरी. ఓకే, బాకీ కమ్ కల్ దేఖింగే. కంపల్సరీ ఈ పద్యాన్ని రాగాయుక్తముగా చదవండి మరియు నేర్చుకోండి. ఠీక్ హై ప్యారే ఛాత్ర और छात्रा, धन्यवाद.